నెక్స్ట్ పేపర్ 5లో రింగ్ థియరీలో యూనిట్ 2లో ఇంపార్టెంట్ థియరం ప్రైమ్ ఐడియల్. ప్రైమ్ ఐడియల్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ప్రైమ్ ఐడియల్ అంటే ఒక ఐడియల్ని ప్రైమ్ ఐడియల్ని ఎప్పుడు అంటామంటే ఎన్ ఐడియల్ u not equal to r is said to be a prime ideal. Said to be a prime ideal if a comma b belongs to r and ab belongs to u implies a belongs to u or b belongs to u, where r is commutative ring. R is commutative ring. ఇది డెఫినేషన్ ప్రైమ్ ఐడియల్. సో ప్రైమ్ ఐడియల్ అంటే ఏంటంటే యు అనే ఐడియల్ని ప్రైమ్ ఐడియల్ అని ఎప్పుడు అంటామంటే ఏ కామా బీలో ఆర్లో తీసుకుంటే ఏ ఇంటూ బి యూలో ఉండాలి. ఉంటే ఏబి బిలాంగ్స్ టు యూ అయితే ఏ యూలో ఉండాలి, లేదంటే బి యూలో ఉండాలి. ఇది కండిషన్. ప్రైమ్ ఐడియల్ కండిషన్ ఏంటి? ఏబి బిలాంగ్స్ టు యూ ఇంప్లైజ్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ అవ్వాలి. ఆర్ అనేది కూడా కమ్యూటేటివ్. ఎగ్జాంపుల్ ఏంటంటే కన్సిడర్ డి ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ తీసుకోండి. డి ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. డి అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని తీసుకోండి. అంటే ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఏ కామా బి బిలాంగ్స్ టు డి. అర్థమైందా? సో ఏబి ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఇంటిగ్రల్ డొమైన్ ఫోర్త్ కండిషన్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. అదే కదా ఇంటిగ్రల్ డొమైన్ అంటే కమ్యూటేటివ్ రింగ్. సో ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్ అవ్వాలి. ఇక్కడ డి అనేది కమ్యూటేటివ్ రింగ్ అవుతుంది. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? రింగ్, కమ్యూటేటివ్ రింగ్, యూనిట్ ఎలిమెంట్, నో జీరో డివైజెస్. సో కమ్యూటేటివ్ రింగ్ అయింది. సో ఏ కామా బి డీలో తీసుకుంటే లాస్ట్ కండిషన్ ఏబి ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0, నో జీరో డివైజెస్. అంటే ఇది అర్థం ఏబి బిలాంగ్స్ టు నల్ ఐడియల్ implies A belongs to null ideal or B belongs to null ideal. అంతే కదా. సో AB belongs to null ideal U అనుకోండి. AB belongs to U implies A belongs to U or B belongs to U అయిందా లేదా? కాబట్టి ఇక్కడ null ideal ని prime ideal అంటాం. Therefore here null ideal is prime ideal. సో prime ideal అవ్వాలంటే ఏమవ్వాలి? ఏబి ఈక్వల్ టు 0 ఎంప్లాయీస్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఏబి ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏ ఇంటూ బి అనేది నల్ ఐడియల్ చెందుతుంది అర్థం. ఈక్వల్ టు 0 కదా, 0 మల్టిపుల్ ఇది కాబట్టి నల్ ఐడియల్ చెందుతుంది. అయితే ఏ బిలాంగ్స్ టు నల్ ఐడియల్ ఆర్ బి బిలాంగ్స్ టు నల్ ఐడియల్. దీని అర్థం ఏంటి? ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు యూ అయితే ఏమొచ్చింది? ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ వచ్చింది. కాబట్టి నల్ ఐడియల్ ఏమంటాం? ప్రైమ్ ఐడియల్ అంటాం. అర్థమైంది? ఒక ఇంటిగ్రల్ డొమైన్లో నల్ ఐడియల్ అనేది ప్రైమ్ ఐడియల్. అర్థమైందమ్మా? సో ప్రైమ్ ఐడియల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఏబి బిలాంగ్స్ టు యూ అయితే ఏ అనేది యూలో ఉండాలి కదా, బి అనేది యూలో ఉండాలి. ఇది నల్ ఐడియల్కి ప్రైమ్ ఐడియల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ థీరం ఇస్తాయి కదా, డిఫైన్ ప్రైమ్ ఐడియల్ అంటే ఇది రాయాలి. ఇప్పుడు థీరం ఇస్తారు, ఆ థీరం రాయాలి. ముందు చూడండి. నెక్స్ట్ థీరం, ఫిఫ్త్ థీరం. థీరం రాయండి. ఎన్ ఐడియల్ యూ నాట్ ఈక్వల్ టు ఆర్ ఏ కమ్యూటేటివ్ రింగ్ ఆర్ is prime ideal if and only if R by U is an integral domain.
ప్రూఫ్. చూడండి, ఒక ఐడియల్ యూ అనే ఐడియల్ ప్రైమ్ ఐడియల్ అవ్వాలంటే ఆర్ బై యూ అంటే కోషెంట్ రింగ్, ఆర్ బై యూ అంటే ఈ కోషెంట్ రింగ్ ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. సో చూడండి, గివెన్ ముందు ఇచ్చిన రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు? ఆర్ ఈస్ ఈ కమ్యుటేటివ్ రింగ్ అని ఇచ్చారా? కమ్యుటేటివ్ రింగ్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేంటి? ప్రైమ్ ఐడియల్. ప్రైమ్ ఐడియల్ అంటే యూ అనేది ప్రైమ్ ఐడియల్ తీసుకుని ఆర్ బై యూ ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలి. ఆర్ బై యూ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని తీసుకుని యూ అనేది ప్రైమ్ ఐడియల్ ప్రూవ్ చేయాలి. నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఇక్కడ. అర్థమైందా? నెక్స్ట్ ఆర్ బై యూ థియరంలో ఉంది కాబట్టి ఆర్ బై యూ డిఫైన్ చేద్దాం. ఆర్ బై యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఇది ఆర్ బై యూ యొక్క ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ బై యూ డెఫినేషన్ ఇది. ది కోషెంట్ రింగ్. కోషెంట్ రింగ్ అంటాం దీన్ని. కోషెంట్ రింగ్ with respect to addition and multiplication, posets defined as posets మనం ఎలా డిఫైన్ చేస్తామంటే దీని posset కదా, posets ఎలా డిఫైన్ చేస్తామంటే a plus u plus b plus u is equals to a plus b plus u. అలా రెండోది a plus u into b plus u is equals to ab plus u. అలా మనం ఎక్కడికక్కడ డిఫైన్ చేసేసుకోండి. సో ఇలాగా ఆర్ బై యూని సమ్లో ఇచ్చారు కాబట్టి థియరంలో ఆర్ బై యూ డెఫినేషన్ రాయాలి. ఆర్ బై యూ అంటే ఏంటి? కోషెంట్ రింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ డిఫైన్డ్ బై. సో ఎలా డిఫైన్ చేస్తాం కోసెట్స్ని? మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ డిఫైన్డ్ బై a ప్లస్ యూ ప్లస్ b ప్లస్ యూని అని రాయొచ్చు, a ప్లస్ b ప్లస్ యూ అని రాయొచ్చు, a ప్లస్ యూ ఇంటూ b ప్లస్ యూని ab ప్లస్ యూ అని రాయొచ్చు. ఓకేనా? సో ఆర్ బై. నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా తీసుకోవాలి. a ప్లస్ యూ ఈక్వల్ టు యూ ఈజ్ జీరో ఎలిమెంట్ ఆఫ్ కోషెంట్ రింగ్ ఆర్ బై యూ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ బిలాంగ్స్ టు యూ. ఇదో కండిషన్. చాలా ఇది ఈ కండిషన్ చాలా దగ్గర ఈ తెరలో యూస్ చేస్తాం. ఏ అనేది యూలో ఉంటే ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని అర్థం. ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అనేది జీరో ఎలిమెంట్. ఇప్పుడు ఏ అనేది యూలో ఉండాలి. అసలు డెఫినేషన్ ప్రకారం ఎక్స్ ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. రింగ్లో ఉండాలి ఆర్ అనేది రింగ్లో ఉండాలి, అది ఎక్స్ అనేది రింగ్లో ఉండాలి. అర్థమైందా? కానీ ఇక్కడ ఒకవేళ ఏ అనేది ఐడియల్లో ఉంటే ఇది జీరో ఎలిమెంట్ అంటాం ఆర్ బై. అర్థమైందా? ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ నెససరీ కండిషన్. నెససరీ కండిషన్ మనం యూ అనేది ప్రైమ్ ఐడియల్ అని తీసుకుని ఆర్ బై యూ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని కూర్చోండి. consider u is a prime ideal. ఓకేనా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్ బై యూ ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలి. we have to prove that r by u is an integral domain. ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే రింగ్ అవ్వాలి, కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి, నో జీరో డివైజర్స్ ఉండకూడదు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆర్ అనేది ఏమి ఇచ్చారు? కమ్యుటేటివ్ రింగ్ అని ఇచ్చారా? యూనిటీ ఎలిమెంట్ కూడా ఉంటుంది ఆర్లో. రింగ్ కాబట్టి యూనిటీ ఎలిమెంట్ ఉండాలి. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే సిన్స్ ఆర్ ఈజ్ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఆర్ అనేది కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ యూ ఈజ్ ఐడియల్. యూ అనేది ఐడియల్ ఇచ్చారా? యూ ఈజ్ ఐడియల్ కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఆర్ బై యూ కూడా ఏమవుతుందంటే కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుంది. సో చూడండి, ఆర్ అనేది కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని ఇచ్చారు. యూనిటీ ఖచ్చితంగా ఉండాలి. యూ అనేది ఐడియల్ ఇచ్చారు కాబట్టి ఆర్ బై యూ కూడా ఏమవుతుంది? కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుంది. సో ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే రింగ్ అవ్వాలి. ఇగో ఆర్ బై యూ రింగ్ అయింది. కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి, ఉంది. ఇంకొక కండిషన్ నో జీరో డివైజర్స్ అని ప్రూవ్ చేయాలి. నో జీరో డివైజర్స్ అంటే అర్థమైంది. మనం ప్రూవ్ చేయాలి ఏబి ఈక్వల్ టు జీరో అని తీసుకుని ఎవరిని ప్రూవ్ చేయాలి? ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈక్వల్ టు జీరో అని మనం ప్రూవ్ చేయాలి.
అర్థమైందా? సో ఇక్కడ ఏబి ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఏం ప్రూవ్ చేద్దాం? ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేద్దాం. అర్థమైంది? ఇక్కడ చూడండి. సో ఇక్కడ దాకా అర్థమైందో తీరము. సో ఇక్కడ జస్ట్ అన్ని డెఫినేషన్ రాయిస్తాం. ఆర్ అనేది కంప్యూటర్ రింగ్, ఆర్ బై యూ డెఫినేషన్ రాస్తాను. తర్వాత ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూని 0 ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు అంటే ఏ అనేది యూలో ఉన్నప్పుడు 0 ఎలిమెంట్ అంటాం. సో కన్సిడర్ యూ అనేది ప్రైమరీ అని తీసుకున్నాం. ఆర్ బై యూ ఇంటిగ్రల్ డొమైన్ ప్రూవ్ చేయాలి. ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే రింగ్ అవ్వాలి, కంప్యూటర్ రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, నో జీరో డివైజర్స్. సో ఇక్కడ ఆర్ అనేది ఆల్రెడీ కంప్యూటర్ రింగ్, యూనిట్ ఎలిమెంట్ ఉంది. యూ అనేది ఐడియల్ కాబట్టి ఆర్ బై యూ కంప్యూటర్ రింగ్ అవుతుంది, యూనిట్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇక్కడ 3 కండిషన్లు ఇక్కడ వస్తాయి. ఇంకో కండిషన్ నో జీరో డివైజర్స్. దానికోసం మనం ఏం చేద్దామంటే, సో వినండి, ఆర్ బై యూలో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఆర్ బై యూలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? కన్సిడర్ ఏ ప్లస్ యూ కామా బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని తీసుకుందాం. ఓకేనా? మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏబి ఈక్వల్ టు 0 అని తీసుకుని ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. కన్సిడర్ మనం ఏం కన్సిడర్ చేయాలి? ఏబి అంటే ఇక్కడ ఆర్ బై యూలో ఎలిమెంట్స్ కాబట్టి ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ అని తీసుకోవాలి. అర్థమైందా? ఏబి ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఆర్ బై యూలో ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి? ప్లస్ యూలో యాడ్ చేయాలి. ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ కోసెట్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ డెఫినేషన్ ప్రకారం ఆల్రెడీ రాసాం. ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూని ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ అంటే యూ. చూడండి, దీని ప్రకారం ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని వచ్చింది అనుకోండి. దీని అర్థం ఏంటి? ఏ బిలాంగ్స్ టు యూ అని అర్థం. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఏబి బిలాంగ్స్ టు యూ అని ప్లస్ ఏబి బిలాంగ్స్ టు యూ. అర్థమైందా? యూ అనేది ప్రైమ్ ఐడియల్ కదా. సో ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ ప్రకారం ఏబి బిలాంగ్స్ టు యూ అయితే ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ సిన్స్ యూ ఈజ్ ప్రైమ్ ఐడియల్. యూ అనేది ప్రైమ్ ఐడియల్ కాబట్టి ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ ఏంటంటే ఏబి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ. నెక్స్ట్ చూడండి, ఏ బిలాంగ్స్ టు యూ అయితే మనం ఏం రాయొచ్చు? ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని రాయొచ్చు. సో ఇక్కడ ఏం రాయొచ్చు? ఏ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ అని రాయొచ్చు. ఆర్ మళ్ళీ బి బిలాంగ్స్ టు యూ అయితే మనం ఏం రాయొచ్చు? దీనికి కండిషన్ ప్రకారం బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ. మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూని 0 ప్లస్ యూ అని రాయొచ్చు. ఆర్ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ. చూసారా? ఏబి ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 వచ్చింది లేదా? దేర్ఫోర్ ఆర్ బై యూ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఆర్ బై యూ హ్యాస్ నో జీరో డివైజర్స్. జీరో డివైజర్స్ లేవు. జీరో డివైజర్స్ ఉండకూడదంటే అర్థం ఏంటి? ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అయితే అయినా ఆన్సర్ ఏదైనా ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ 0 అంటే ఏబీలు అంటే పొసెట్స్ తీసుకోవాలన్నమాట ఆర్ బై యూలో కాబట్టి. సో ఇది ఫస్ట్ కండిషన్. ఇది నెసరీ కండిషన్. నెసరీ కండిషన్లో ఏం చేయాలమ్మా? యూ అనేది ప్రైమ్ ఐడియల్ అని తీసుకోవాలి. ఆర్ బై యూ ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలి. ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఇగో 3 కండిషన్ ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయి 4th కండిషన్ ఇంటిగ్రల్ నో జీరో డివైజర్స్. దీనికోసం సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 2 గుణిస్తే 0 అని తీసుకున్నాం. మనం కన్సిడర్ చేయాలి. అప్పుడు ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఆల్రెడీ మనం కోసెట్ డెఫినేషన్ రాయిస్తాం. ఏబీ ప్లస్ యూ అని రాయొచ్చు. ఏబీ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ అంటే యూ. ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అయితే ఏ బిలాంగ్స్ టు యూ కదా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? ఏబీ బిలాంగ్స్ టు యూ అని రాయొచ్చు. అంటే దీని అప్పుడు ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ. మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు? ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ ఆర్ బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ, బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్. అర్థమైందా? సో ఏబీ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆర్ బై యూ హ్యాస్ నో జీరో డివైజర్స్. దీని అర్థం ఏంటి? దేర్ఫోర్ ఆర్ బై యూ ఈజ్ an integral domain. ఇంటిగ్రల్ డొమైన్. సో ఇంటిగ్రల్ డొమైన్ అయింది. ఇది నెసరీ కండిషన్ ప్రూవ్ అయింది. ఈసారి మనం ఆర్ బై యూ ఇంటిగ్రల్ డొమైన్ మనం తీసుకుని యూ అనేది ప్రైమ్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ దాకా రాస్తాం. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్. సో నెసరీ కండిషన్ అర్థమైంది కదా. సఫిషియంట్ కండిషన్.
సఫిషియంట్ కండిషన్లో మనం ఏం తీసుకోవాలి, ఆర్ బై యూ కన్సిడర్ ఆర్ బై యూ ఈజ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్ అని తీసుకున్నాం. ఇంటిగ్రల్ డొమైన్ మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ ఈజ్ ప్రైమ్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ప్రూవ్ చేయాలి, దట్ ఈస్ ఏబి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ అని మనం ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే కన్సిడర్ ఏబి బిలాంగ్స్ టు యూ అని తీసుకుని ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ అని ప్రూవ్ చేద్దాం. సో కన్సిడర్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఏబి బిలాంగ్స్ టు యూ అని తీసుకుందాం. సో ఏబి బిలాంగ్స్ టు యూ చూడండి, ఏ బిలాంగ్స్ టు యూ అంటే ఏం రాసాం, ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని రాసాం. అలాగా ఏబి బిలాంగ్స్ టు యూ అంటే ఏం రాయొచ్చు, ఏబి ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ అని రాయొచ్చా. నెక్స్ట్ స్టెప్లో ఏబి ప్లస్ యూని డెఫినేషన్ ప్రకారం రెండో కండిషన్ ఏది రాయొచ్చింది, ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ అని రాయొచ్చు. ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ ముందే రాయించాను కండిషన్. సో ఏబి ప్లస్ యూని ఏం రాయొచ్చు, ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు దీన్ని 0 ప్లస్ యూ అని రాయొచ్చు. అర్థమైందా. సో ఇక్కడ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ. దీని అర్థం ఏంటి, ఏబి ఈక్వల్ టు 0, ఆర్ బై యూ అనేది ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి ఏబి ఈక్వల్ టు 0 ఇది మనం రాయొచ్చు, ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ ఆర్ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ. ఎందుకు ఇలా రాసాం, సిన్స్ ఆర్ బై యూ ఈజ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి ఏబి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. నెక్స్ట్ కండిషన్లో ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూని ఏం రాయొచ్చు, యూ అని రాయొచ్చు, ఆర్ బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అయితే ఏ బిలాంగ్స్ టు యూ అంటే దీని ఏం రాయొచ్చు, దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్. అలాగే బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ అయితే ఈ కండిషన్ ప్రకారం బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ అంటే బి బిలాంగ్స్ టు యూ. చూసారు ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు యూ అని తీసుకున్నాం. మనం తీసుకుని చేస్తే ఆజ్ఞ వచ్చింది, ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బి బిలాంగ్స్ టు యూ వస్తుంది లేదా. దేర్ఫోర్ యూ ఈజ్ ప్రైమ్ ఐడియల్. సో నెసరీ అండ్ సఫిషియెంట్ అంటే ప్రూవ్ ఇది తేడా. అర్థమైందమ్మా. యూ అనేది ప్రైమ్ ఐడియల్ తీసుకుని ఆర్ బై యూ ఇంటిగ్రల్ డొమైన్ ప్రూవ్ చేసాం, ఆర్ బై యూ ఇంటిగ్రల్ డొమైన్ తీసుకుని యూ అనేది ప్రైమ్ ఐడియల్ ప్రూవ్ చేసాం. అర్థమైందా. థ్యాంక్ యూ.